ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఓవైపు వైసీపీ, మరోవైపు టీడీపీ భారీ ఎత్తున సభలు నిర్వహిస్తున్నాయి. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు రా కదలరా సభలతో రాష్ట్రం అంతటా చుట్టేస్తున్నారు. ఇక తమకు బలం ఉన్న నియోజకవర్గాలతో పాటుగా జనసేన క్యాడర్ కూడా అధికంగా ఉన్న సెగ్మెంట్లలో భారీ సభలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో సత్యసాయి జిల్లాలో చంద్రబాబు పర్యటించనున్నారు. హిందూపురం పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని క్రియా పరిశ్రమలో రా కదలరా సభకైతే పాల్గొననున్నారు. ఇక మధ్యాహ్నం 3 గంటల నుంచి సభ జరగనుంది. ఇక ఇటీవల జరిగిన సభలకు భారీ ఎత్తున జనం రావడంతో టీడీపీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నెలకొంది. రైట్గా దీనికి సంబంధించి అయితే పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, చెప్పండి. టీడీపీ శ్రేణుల్లో అయితే ఒక ఉత్సాహం అయితే కనిపిస్తోంది. ఈ సభలకైతే ప్రజలు హాజరవ్వడం, భారీ ఎత్తున జనం రావడం వల్ల వీళ్ళైతే ఒక రకంగా ఆనందంగా ఉన్నారు. అలాగే టీడీపీ అధికారంలోకి వస్తుంది అనేసి అని చెప్పి జనసేన టీడీపీ కూడా రెండు పొత్తు తర్వాత ఒక క్లారిటీ అయితే ఇస్తున్నారు. మేమే అధికారంలోకి వస్తాము అనేసి అని చెప్పి. అయితే ఏ విధంగా ఉంది అనంతపురంలో పరిస్థితి? మమత, ఏదైతే ఈ టీడీపీ అంటే రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో టీడీపీ ప్రధానంగా పార్లమెంటు నియోజకవర్గాల వారీగా రా కదలరా సభను ప్రతిష్టాత్మకంగా తీసుకొని అన్ని పార్లమెంటు సమావేశాల్లో కూడా ఈ రా కదలరా సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే ఈరోజు సత్యసాయి జిల్లా, అనంతపురం ఉమ్మడి జిల్లాలో సత్యసాయి జిల్లా అయితే పెనుగొండ ప్రాంతంలో నిర్వహిస్తున్న రా కదలరా సభతో ఈరోజు టీడీపీ సభల ముగింపు సభ ఇదని చెప్పొచ్చు. దీనికి పెద్ద ఎత్తున ఏదైతే ముగింపు సభ కావడంతో లక్షలాది మందిని తరలించడానికి ఉమ్మడి జిల్లా నుంచి టీడీపీ నేతలందరూ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని పెద్ద ఎత్తున జన సమీకరణ చేపడుతున్నారు. ఈ సభ తర్వాత మరి ప్రజాగలం పేరుతో మరొకసారి నియోజకవర్గాల వారీగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు మరోవైపు శంకరరావు పేరుతో నారా లోకేష్ కూడా మొత్తం అన్ని నియోజకవర్గాల్లో కూడా అందరినీ కూడా ప్రజలందరినీ కలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఎన్నికలకు టీడీపీ నేతలు, కార్యకర్తలతో పాటు ప్రజలను సమాయత్తం చేయడంలో భాగంగానే పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు నిర్వహించిన నేపథ్యంలో తిరిగి అనంతపురం జిల్లాలోనే ఈ రా కదలరా సభ ముగింపు సభ నేపథ్యంలోనే దీని మీద పెద్ద ఎత్తున ఎంతో మంది ఆసక్తిగా చూస్తున్నారు. రెండోది, భారీ ఎత్తున జన సమీకరణ చేయడంతో పాటు నేతలంతా కూడా సమిష్టిగా గత 4 రోజులుగా కూడా పెద్ద ఎత్తున జన సమీకరణ చేయడంతో పాటు ఏర్పాట్లన్నింటినీ కూడా ఇప్పుడే పూర్తి చేశారు. ఈరోజు 3:30 గంటల ప్రాంతంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బెంగళూరు విమానాశ్రయం నుంచి పెనుగొండ దగ్గర ఏదైతే కియా కార్ల పరిశ్రమ సమీపంలోనే ఈ సభను ఏర్పాటు చేశారు. ఆ సభలో దాదాపు 1 గంటన్నర సేపు మాట్లాడిన తర్వాత తిరిగి 5 గంటల ప్రాంతంలో తిరిగి బెంగళూరు విమానాశ్రయం నుంచి తిరిగి హైదరాబాద్కు వెళ్తారు. మమత. రైట్, థ్యాంక్ యూ.